మసాలా తొందరమ్మా పని చేసి అంటే నిలబడదు కదా ఇంతమంది వస్తుందా ఈ చెట్టు ఎందుకు కొట్టలే ఇది ఒకటి ఏడుంది వైరు ఏడే ఉన్నాడు ఆయన యాదగిరి ఆ చెట్టు కొట్టేరు ఆయన కట్టేయడు ఈడొకటి చెట్టు కూడా ఉంది గాడొకటి ఉంది ఈడొకటి ఉంది ఒక నలుగురు ఐదుని ఆ చెట్లు కొట్టి ఎక్కడైతే మిగిలిపోయినాయి సోమవారం వాళ్ళు వీళ్ళు ఈ మొట్ట తీసుకుంటూ పోగానే వాళ్ళు ఈ చెట్లు కొట్టియాలి ఎక్కడైతే మిస్ అయినాయి మధ్యలో కూడా మిస్ చేసిరు ఒకటి కూడా ఉండద్దు మళ్ళీ ఆ పైనుంచి చూస్తే ఒక చెట్టు కూడా కనబడద్దు అంతే గక్కన లేదు ఇక్కడ మనం దగ్గర ఒక 5-6 ఉంటాయి బట్ లాస్ట్ స్టార్టింగ్ లో మనం రాసేటప్పుడు అక్కడ 5-6 ఇక్కడ పెద్ద బాగా పెద్ద టెన్ అది జీపీ తేనెతట్ట వాళ్ళకని చెప్పి కట్టుకోళ్ళు 2-3 ఉన్నారు తీసేటోళ్ళు వాళ్ళకని గిట్ నిలబడరు అందరు పెన్ని నా బ్యాగులు ఒక దిక్కు నిలబడరు గిడి దిక్కు నిలబడరు ఎల్లయా ఎల్లవా ఏడే వచ్చిండ ఎల్లే నంబర్ ఎంత 108888 గుర్తుపెట్టుకో నంబరు 882
మళ్ళీ వచ్చినప్పుడు ఈ గుర్తు పెట్టుకో చెప్పాలి. 82 అట. ఎల్లవా ఎంత అమ్మా నంబర్? అదే అని తెలుసా? అట్లానా తెలుసా? 882 గుర్తు పెట్టుకోరు. లక్ష్మి ఇట్రా, మీరు పేరు వచ్చిన వాళ్ళు గిట్టి దిక్కురారు. లక్ష్మి ఎంత నంబర్ తెలుసా అమ్మా? 901 గుర్తు పెట్టుకోవాలి. వజ్రవా వజ్రవాళ్ళమ్మా ఎంత నంబరు? 409. ఇటు దిక్కుండ్రి, గడి దిక్కుండ్రి, అడి దిక్కుండ్రి. మీరు పేరు పిలిచిన వాళ్ళు అడి దిక్కుండ్రి. రాజయ్య 409. గౌరవ ఎవరమ్మా? నువ్వేనా? నంబర్ తెలుసా? 217. పోషవ్వా ఎవరమ్మా? చెప్పు, నాకేంది ఆమె కాదా పోషవ్వా? మరి ఎందుకు? 97 నంబరు. రాకేష్ నువ్వేనా? 97 నీది. స్వరూప రేణుక తెలుసా అమ్మ నీకు నంబర్? 315. 9 మంది వచ్చిర్రు. రంజిత్ రమా అనిల్ రామా అటు నంబర్ తెలుసా? బుక్ ఉంది అమ్మ, చూసి చెప్పు. భవానీ ఎంత నంబర్? ఓకే. వెంకవ్వ ఎంత అమ్మా? 61. పరశురాములు ఎంత నంబర్? ఓకే 62. శిరీష ఎంత అమ్మా నంబర్? లావణ్య ఎంత? రాజేశ్వరి ఎంత అమ్మా నంబర్ తెలుసా? 66 నంబర్ గుర్తుపెట్టు. స్వామి రాజేశ్వరి, ఇంకో రాజేశ్వరి ఉంది. 74 రాజేశ్వరి. ఐలవ్వ ఎంత అమ్మా నంబర్ తెలుసా? 303. రజిత 377. పద్మ ఎంత అమ్మా నంబర్? 384. మల్లమ్మ రాలేదా? శారద స్వప్న భాగ్యలక్ష్మి నంబర్ ఎంత అమ్మ తెలుసా? 885. ఇటు దిక్కురా. మల్లయ్య తెలుసా నంబరు? కీర్తన బక్కయ్య ఎంత నంబరు? 888. ఈయన 2 సార్లు వచ్చింది ఎందుకు? బక్కవనా? ఓకే. భీమయ్య రాలే. నర్సవ్వ నువ్వేనమ్మా ఎంత నంబర్ తెలుసా? 1. ఐలవ్వ ఇటు దిక్కు. ఐలవ్వ తెలుసా నంబరు? 13. పరశురాములు ఇటు దిక్కుండమ్మా, ఇటు దిక్కుండు. పరశురాములు ఏడి? 17 నంబరు. కనకవ్వ ఎంత అమ్మ నంబర్ తెలుసా? రేణుక నంబర్ తెలుసా? 24. వనజ నంబర్ తెలుసా అమ్మ? బుక్కులు ఉన్నాయి కదా చూసి చెప్పపోయాను. 34 వనజ. ఇటు దిక్కుండు.
ఎల్లవ్వా 34 ఎల్లవ్వా మల్లవ్వా 35 మల్లవ్వ సుశీల వచ్చిందా మల్లవ్వ రాలే సుశీల రాలేదా రమాదేవి నువ్వు ఇటు జరు నువ్వు ఇటు జరగరా 300 మమత 30046 లచ్చవ్వా నేనే ఎంత నంబర్ 60 నంబర్ మాలతి 569 కనకవ్వ నేనే 70 నంబర్ మల్లవ్వ ఎంత తెలుసా 71 కొమరయ్య 74 రాజేశ్వరి వైష్ణవి 75 ఓకే రాధా 77 కొమరవ్వనా అందరి పేర్లు వచ్చినాయా ఎవరన్నా రానోళ్ళు ఉన్నారా పేరు రానోళ్ళు ఈడ లేడా ఆయన ఎవరన్నా పేరు రాలేదంటే మీరు పని చేసినా కానీ వేస్టే అట్లా ఎవరన్నా వస్తే సిగ్గుపడకూరు ఏమన్నా ఉంటే చెప్పుర్రి నేను అందుకే ఇడి దిక్కున్న వాళ్ళు అందరూ ఇడి దిక్కు రమ్మని చెప్పిన అల్ల వేసులతో తెలియదు అని మీ బుక్ మీద లాస్ట్ నంబర్లు ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి లాస్ట్ 5 అంకెలు ఉంటాయి 100 300 లేకపోతే 600 అని ఉంటుంది ఆ బుక్ మీద రోజు రాసుకుంటారా మరి ఇటీ అమ్మ ఇటీ ఒకటి సరిపోద్ది ఎవరన్నా అడుగుతా అంటే అడుగురు ఏమన్నా డౌట్ ఉంటే ఈ పోయిన వారం రాసిన ఇది డిమాండ్ అవసరం లేదు డిమాండ్ రాసు లేదు ఇంతకుముందు అట్లా ఉండే కానీ పని చేసిన వారాలు రాయాలి ఇక్కడ నుంచే రాయాలి ఒక రోజు అంతకుముందు డిమాండ్ ఫస్ట్ పేజీలా తర్వాత పని చేసింది ఒక పేజీలా ఉండేది అట్లా లేదు ఇప్పుడు అన్ని పని చేసినాయి రాయాలి పని చేసినాయి ఇక్కడ అట్లేదు ఇప్పుడు పని చేసినాయే రాయాలి ఇక్కడనే డిమాండ్ ఇక్కడనే డిమాండ్ వస్తుంది ఇక్కడనే పని చేసిన రోజులు ఇక్కడ పని ఎన్ని చేసినా తర్వాత మాస్టర్ నంబర్ నువ్వు మాస్టర్ నంబర్ ఇస్తావా ఈ మాస్టర్ నంబర్ ఇవ్వాలి డైలీ కంటిన్యూ ఇట్లా రాయాలి పోయిన సంవత్సరం రాయాలి ఎవరు రోజులు వేసారు కానీ ఇక్కడ కూడా రాయాలి నువ్వు కింద నుంచి కొట్టేసుకుంటూ రావాలి 100 నుంచి కింద నుంచి కొట్టేసుకుంటా పైకి పోవాలి ఇక ఖాళీ ఎన్ని మిగులుతాయని తెలుస్తుంది ఓకేనా ఇక అందరు బుక్లల్లా కింద నుంచి కొట్టేసుకుంటారు నువ్వే రాస్తున్నావు ఇది నువ్వు రాస్తే 100 నుంచి కొట్టేసుకుంటారా ఇప్పుడు మొన్న ఫస్ట్ నుంచి చాలా అయిందా 25-26 సంవత్సరం కింద నుంచి కొట్టేసుకుంటావు ఓకేనా ఇంకే అంటే కొట్టేస్తే ఇంకెన్ని రోజులు మిగిలినాయి అని తెలుస్తుంది వీళ్ళకి కరెక్ట్ 100 ఒకటి అయిపోగానే ఒకటి కొట్టేయగానే పని బంద్ చేయాలి కొమరా ఓలమ్మా ఎన్ని రోజులే రావట్టి 1 2 3 4 5 రోజులే పోయిన వారం రాలే పనికి పోయిన ఇయర్ డిలీట్ అయింది నెంబర్ ఆధార్ లేకపోతే మళ్ళీ మొన్న కొత్తగా యాడ్ చేసినాక తీసుకున్నావు ఓలా 2 వారాలు ఇప్పుడు ఈ పనికి వచ్చిన కాదు ఇది ఎన్నో వారం తెలుసా ఎన్ని వారాలే అమ్మ రావట్టి ఇక్కడ మస్టర్ నంబర్ రాయాలి ఖచ్చితంగా ఇలా మస్టర్ నంబర్ రాయాలి ఇప్పటి వరకు చేసిన రోజు ఈ వారం ఎన్ని రోజులు చేసినా ఇక్కడ రోజులు వేయాలి ఫస్ట్ వారం సెకండ్ వారం 3 ఆ మస్టర్ ఇలా రాయాలి ఫస్ట్ అయితే రిజిస్టర్ తర్వాత నువ్వు ఫస్ట్ జాబ్ కల్ రాయాలి ఇప్పుడు ఈ వారంలో ఇది 22 వచ్చింది కానీ 25 ఇవి రాయి ఇన్ని రోజులు ఈ వారం మస్టర్ క్లోజ్ అయ్యేటప్పుడు ఇక్కడ వేసి ఈ మస్టర్ నెంబర్ రాయాలి అలా ఇక్కడ వీళ్ళ దగ్గర మస్టర్ నెంబర్ ఇన్ని రోజులు ఉంటేనే పని చేసినట్టు తెలుస్తుంది ఈ బుక్లో రాపించుకోర్రి ఇప్పుడు అంతకుముందు మీరు పని చేసినా చేయకుండా కానీ అది తెలుసు కానీ ఎప్పుడైతే మీరు బుక్లో రాపించుకుంటారో ఎప్పుడైనా పైసలు రాకపోతే ఈ బుక్లో చూసి మీకు చెప్పచ్చు లేకపోతే నాకు ఏడాది కింద రాలే పైసలు 6 నెలల కింద రాలేదు పైసలు అంటే ఎవరు చెప్తున్నారు ఈ బుక్లో చూసి
ఏ వారం రాలేయో ఈ వారం పైసలు రాలేదు సార్ అంటే ఈ వారం డేటు మస్టర్ నంబరు ఇందులో ఉంటుంది. ఇక్కడ మస్టర్ నంబర్ ఇస్తాం కదా, ఈ మస్టర్ నంబర్ ఇందులో ఉంటుంది. ఇది చూసి ఈ వారం ఎందుకు కాలేదని చెప్తాం. ఓకేనా? ఏమన్నా అడుగుతారా చెప్పురి. ఇప్పుడు మరి ఏం పని చేస్తారు తెలుసా? ఇది ఇక్కడ రాసుడే మళ్ళీ ఇక్కడ రాయమంటారా? డెలివరీ ఇక్కడ రాయమంటారా? ఇక్కడనే మళ్ళీ ఇక్కడ కూడా రాయమంటారా? టోటల్ రాయాలి. డెలివరీ కాదు, ఇది వారమే. వారానికే రాసుడు కదా? వారానికి. వారం అయిపోయినాక ఎన్ని రోజులు చేసినా మస్టర్ నంబర్. ఇదేమో డైలీ రాయాలి. అలా అంతే అంటున్నా మరి. ఈ డైలీ కింద నుంచి కొట్టేసుకుంటారా, 100 నుంచి కొట్టేసుకుంటారు. అయితే ఇప్పుడు మీరు ఏం పని చేస్తారు తెలుసా? సరిపోదు. ఇప్పుడు మీరు ఏం పని చేస్తారు తెలుసా? ఏం పని చేస్తారు? మొట్లు తీస్తారు. మొన్నటిదాకా ఏం చేసారు? చెట్లు కొట్టారు. ఇప్పుడు ఇది ఏం పని అంటే గవర్నమెంట్ భూమి. ఈ గవర్నమెంట్ భూమిలో తుమ్మలు పోల్చి బీడు భూమి ఉంది కదా, ఈ బీడు భూమిని మంచిగా డెవలప్ చేయాలి. డెవలప్ చేసి ఏం చేస్తాం? మళ్ళీ చెట్లు పెడతాం. ఏం చెట్లు పెట్టాలి? ఇక పనికి వచ్చే చెట్లు అంటే పండ్ల చెట్లు పెడతాం. మళ్ళీ వచ్చే వర్షాకాలం వరకు మీరు సాఫ్ చేసి నీట్గా ఉంచితే, ఈ ఇంకో వారం అయినా 2 వారాలైనా సాఫ్ చేసి నీట్గా ఉంచితే వర్షాకాలం వరకు మళ్ళీ గుంతలు తీసి మళ్ళీ పండ్ల చెట్లు, జామ చెట్లు కానీ, అల్లనేరేడు చెట్లు కానీ, దానిమ్మ చెట్లు కానీ జర పనికి వచ్చే చెట్లు పెడతాం. అవి కోతులు తినని లేకపోతే తర్వాత మనుషులు తినని. అదే పెట్టుడైతే పండ్ల చెట్లు పెడదాం. మంచి చెట్లు, ఉపయోగపడే చెట్లు పెడదాం. ఈ చెట్లు అయినా మీకు పువ్వుకో దానికో దీనికో ఉపయోగపడతాయి. కానీ కాకపోతే ఆల్రెడీ అన్నీ పెట్టినాం కాబట్టి ఈ పండ్ల చెట్లు పెట్టాలి. ఇది చేసేది ఏంటంటే ఇప్పుడు మీరు చేసిన భూమి అలా మొట్లు తీసి సాపు ఏమైనా ఎక్కడన్నా ఎత్తులు వంపులు ఉంటే కూడా లెవెలింగ్ చేయాలి. ఇప్పుడు ఈ కంప వేసిరు కదా, కంప వేసింది అంతా బార్డర్ చుట్టేయాలి. మధ్యలో మనం చెట్లు పెట్టడానికి ఉండాలి కదా. మళ్ళీ మొత్తం కంప ఉంటే ఎట్లా చెట్లు పెడతాం? గుంతలు ఎట్లా అవుతాం? అంటు పెట్టద్దు. అంటు పెడితే మళ్ళీ పొల్యూషనే. అంటే మీరు ఇంటికాడ చెత్త గాల పెడుతురు, చెత్త కూడా గాల పెట్టద్దు. చెత్త వేసుకోపోతురు కదా ట్రాక్టర్లో రోజు. తీసి బాగా చిన్న చిన్న చెట్లు కొట్టి తీసి సైడ్కి వేయాలి. బార్డర్లో వేసి మనకు ఫెన్సింగ్ లెక్క వేయాలి. అంతగానో అయ్యో పని చేసేటప్పుడు కూర్చుతాయి చెయ్యము చెయ్యి అన్నారు. ఇదంతా సాఫ్ అయితే వేసిరు కదా, మీరే వేసిరు కదా. జేసీబీలు అయితే రాలే కదా. చేయాలి. ఇక మరి మనకున్న పని అయితే ఇప్పుడు మనం దేనికోసం అనుకున్నాం పని, ఈ సాఫ్ వేసి చెట్లు పెడదాం అనుకున్నాం. మరి ఒక చెట్లు కొట్టి ఆడ కుప్పెత్తే ఉపయోగం లేదు కదా. అది సాఫ్ అయితేనే ఆడ గుంతలు తవ్వి చెట్లు పెట్టేది. అంతేనా? ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు పని అయిపోయినాక కట్టెలు పట్టుకపోతురా అందరు? ఎందుకు మరి ఇవి కట్టెలు అనేవి? దొడ్డు కట్టెలు అని పట్టుకపోయినట్టున్నారు కదా. పట్టుకోపోలే పోంగా పట్టుకో. పనికి వచ్చిన వాళ్ళు పట్టుకోపోలే. పట్టుకపోరు కానీ పనికి వచ్చినప్పుడు కాకుండా మళ్ళా సాయంత్రం పని అంతా అయిపోయినాక సాయంత్రం పూట వచ్చి ఏమైనా కొట్టుకోపోరు కానీ మళ్ళీ ఊళ్ళో ఏమంటారు అంటే వీళ్ళు పని కోతురా లేకపోతే కట్టెలు కొట్టుకొచ్చుకుంటారా అంటారు. అంతేనా కదా? నువ్వు పట్టుకపోయేటోళ్ళు పట్టుకపోతారు. ఎందుకు పట్టుకోపోరు? పనికి వచ్చినప్పుడు అయితే కట్టెలు కొట్టుకోపోకూరి. పని అంతా అయిపోయినాక మళ్ళీ సాయంత్రం పోనీ ఇంటికి పోయినాక సాయంత్రం వచ్చి కట్టెలు కొట్టుకొని పోరు. వేరేటోళ్ళు మీరు కొట్టి పెడితే వేరేటోళ్ళు పట్టుకపోతలేరా? ఇప్పుడు ఈ ఏళ్ళకి ఎన్నో వారం తెలుసా? 3వ వారమా? 2 వారాలు చెట్టు కొట్టిరు. ఈ వారం మొట్లు తీస్తున్నారు. 4 వారాలా? 3ఏనా? నీళ్లు అయితే నీళ్లు అంతకుముందు గవర్నమెంట్ గ్రామ ప్రజలకు చెప్పింది కానీ గ్రామ ప్రజల పైసలు లేవని వాళ్ళు ఎత్తలేరు. వాళ్ళు మీరే తెచ్చుకోవాలి నీళ్ళు. ఇప్పుడు ఒకటి నీడ తెచ్చిరా, ఫెన్సింగ్ వేసారు. ఒకటి ఎన్ని కిలోమీటర్లు ఉంది దూరం? 2 వస్తే తక్కువ. 5 కంటే ఎక్కువ వస్తే కొత్త రావు. కొత్త ఇస్తలేరమ్మ, గవర్నమెంట్ ఇస్తలేదు. ఇప్పుడు ఇందులో 6,000 వచ్చినాయి వాళ్ళకన్నా. మొన్న లిస్ట్ ఇవ్వలేదా? పేర్లు వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎన్ని పేర్లు వచ్చినాయి? 10 మంది పేర్లు వచ్చినాయి. ఇంకా భూమి లేని వాళ్ళు వస్తారా పనికి మరి మీతో? అంతకుముందు రాకుంది అను. మరి నీకెందుకు రాలేదమ్మా? పోయిన సంవత్సరం అప్పుడు ఎందుకు ఇచ్చారంటే 20 రోజుల పని చేసి కుటుంబంలో ఉంటే వాళ్ళకు ఇచ్చింది. ఆగమ్మ, ఆమె 20 రోజులు రాలేదు కావచ్చు అప్పుడు. అత్తే వాళ్ళ లిస్ట్ ఉంటుంది కదా మరి పేరు. అంటే కోడళ్ళకి వచ్చిందా? అంటే ఒకటే జాబ్ కార్డు ఉందా? వేరే జాబ్ కార్డు.
వీళ్ళకి భూమి లేదు పనికి వచ్చిందా మరి వాళ్ళ చూస్తే అడగపోయినా లిస్ట్లో మళ్ళీ అప్లై చేసిన ఆ రోజు పెట్టుకొని ఇచ్చినావు కదా ఇచ్చిన వాళ్ళు వస్తాయి మాకు మొత్తానికి సార్ పల్లె మీద మాకే లేదు. లేకపోతే ఇప్పుడు ఈ సంవత్సరం పని చేయదు అంటే పోయిన సంవత్సరం 20 రోజులు పని చేస్తే గవర్నమెంట్ తీసుకుంది కానీ ఈ సంవత్సరం 20 రోజులు 30 రోజులు కాదు 100 రోజులు నింపితేనే వస్తాయి 20 రోజులు కాదు 80 రోజులు వచ్చింది మేము ఇద్దరం. రాలేదా మరి పేరు వచ్చింది మా అత్తమ్మది రాలేదు. ఆమెది రాలేదా ఆమెది మళ్ళీ ఇచ్చినావు కదా ఇచ్చినా వస్తాయి వాళ్ళది కూడా ఇచ్చిన గ్రామ సభ ఇప్పుడు ఆ ఇచ్చేటి అయిపోయినాయి ఈ సంవత్సరం మళ్ళీ పని చేస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇస్తారు అందుకే గవర్నమెంట్ కొత్త జాబ్ కార్డులు ఇస్తలేదు ఉన్నోళ్ళు అయితే ఉపయోగించుకోరు ఇప్పుడు మీరు పనికి వస్తారు కదా మనం ముట్ట తీస్తే పని ఉన్నాం అది ఇద్దరికి ఒక గడపార ఓ పార ఏదో ఒకటి తెచ్చుకోవాలి నలుగురికి ఒక గడపార చేస్తే ఒకళ్ళు ఇద్దరు నిలబడతారు ఇద్దరు పని చేస్తారు అంతేనా కాదు ఇద్దరు తెచ్చుకుంటారా ఇద్దరికి ఒక గడపార ఉన్నదా ఇద్దరు కోటి ఎంతమందికి లేదు చెప్పు అట్లా ఇద్దరికి ఒక గడపార లేని వాళ్ళు నేను చూసిన కదా పని చేసిన చెప్పు నేను వచ్చిపోయి వీడియో తీసిన కదా గిడి దిక్కురా గిడి జరుగు పక్కన చెప్పు అందరికి లేవు అందరికి లేవు ఇద్దరికి ఒక మొట్టు తీసుకుంటా ఉండాలి ఒక మొట్టు తీసే కాడ నలుగురు నిలబడద్దు ఉన్నారా ఉండలేదా అని నేను వీడియో తీసినా కానీ ఫస్ట్ వచ్చి నేను ఏమనలేదు కానీ అయితే అవసరం లేదు అట్టిగా నిలబడదు తప్ప ఆడ ఏం లేదు నలుగురు ఉంటే అట్లేం లేదు నువ్వు ఒక మొట్టు పడితే ఇద్దరు పట్టుకోవాలి ఇద్దరు పట్టుకొని రోజుకి ఒకటన్నా రెండన్నా ఖచ్చితంగా తీసుకోవాలి మూడు తీసి రెండు ఖచ్చితంగా పెద్దవి ఉంటే రెండు తీసినావు అంటే ఇద్దరు వచ్చి ఒక మొట్టు పట్టినంటే ఇద్దరే పట్టాలి నలుగురు పట్టి దాన్ని పెద్దగా ఉన్నాయి సార్ ఇది తలాడుతున్నాం అంటే ఇద్దరే పని చేస్తారు కానీ ఇద్దరు అటుగా నిలబడతారు అంతేనా కాదా నలుగురు నిలబడ్డ కాడ ఇది నలుగురు ఉన్న కాడ మొట్టు కాడ అంటే ఇద్దరే పని చేస్తారు ఇద్దరు అయితే అటుగానే ఉంటారు పని అయితే మెసలేదు కదా ఆడ పని వెళ్ళదు కదా నేను చూసిన కాబట్టి చెప్తున్నా ఎందుకు ఆయన ఎందుకు కొమరాయ కొట్టాలి మీరు కొట్టుకోరాదా అందరు కొట్టుకోవచ్చు ఎందుకు అన్ని వస్తాయి పనులు ఈడ ఎంతమంది ఉన్నారు వాళ్ళు 5-6 ఉన్నారు మొగోళ్ళు 12 దాకా ఉంటురా 12 దాకా ఉంటే మెల్లగా కదా అయితే ఇంకోటి నేను చెప్తా పట్టు కానీ ఇప్పుడు చెట్లు కొట్టేరు పనే మొట్టు పనే ఇది జల అల్కానే ఉంటుంది పని అల్కా అంటే మీకు కష్టం ఉంటుంది కదా చెప్తా ఆగురమ్మ ఆగురి ఇప్పుడు మనకు శాంక్షన్ ఉన్నది 10 ఎకరాల భూమి ఉంది కానీ నేను ఆడ నుంచి ఈడికి కొలితే మనకు 6 ఎకరాలే వచ్చింది ఇంకొంచెం పోవాలి మీరు అటు పోవాలి ఇంకా 500 మీటర్లు అంటే అడ్డం లెక్కేసి ఎటుంది అటు గవర్నమెంట్ భూమి అక్కడ ఓబ్లాపూర్ ఉంది ఇక్కడ కట్టదిక్క అటు ఊరి మరి అటు ఊరి అటు కొట్టి సాపు చేయరి అది మనకు 6 ఎకరాలు వచ్చింది 10 ఎకరాలు ఉండాలి అయితే ఎందుకు అలకటి పని అంటే మీరు ఒకడ చెట్టు ఉన్నా ఒకడ చెట్టు లేకున్నా కానీ మనం భూమిని కొలిచిస్తాం కాబట్టి మీరు 100 రూపాయల పని చేసినా 200 చేసినా కానీ 300 ఇస్తున్నాం ఇప్పుడు ఏది 2-3 వారాల నుంచి కానీ అన్ని రోజులు 300 రావు ప్రతి వారం 300 రావు ఒక వారం ఖచ్చితం పని ఉంటుంది అప్పుడు ఖచ్చితం చేయాలి ఈ రోజు ఏంటంటే చెట్లల్లో ఒక ఆమె అటు నిలబడ్డా ఒక ఆమె చేసినా ఒక ఆమె అటు తిరిగి వచ్చినా ఇటు తిరిగి వచ్చినా టైం గడుతుంది వెళ్తుంది అందరికి పైసలు ఇస్తున్నాం ఎందుకు అని అంటే ఒకడ చెట్టు ఉంటుంది ఒకడ చెట్టు ఉంటుంది అంతటా చెట్లు ఉన్నట్టు మనం రాసిస్తాం ఏది చెట్లు కొట్టడానికి మొట్లున్న 10 ఉన్న కాడ 2 ఎక్కువనే అని రాయొచ్చు మొట్లు కనబడే కదా ఇక్కడ వేయచ్చు పని కానీ వేరే పని కాడ అప్పుడు కష్టం అవుతుంది అప్పుడు కూడా కష్టపడి 1 గంట ఎక్కువైనా ఆ రోజు చేసుకొని పోవాలి ఒక వారం కష్టమైతే ఒక వారం గట్టిగా వస్తుంది ఏవలైనా అయితే ఆ పని ఆశ ఉంటుంది కానీ ఇప్పుడు మీకు ఎట్లా అమ్మ చెప్తాను ఇప్పుడు ఎట్లా అంటే చెట్లు కొట్టిన దానికి ఎట్లా ఇస్తామంటే ఇట్లా భూమి ఎంత అడ్డం ఉంది ఎంత పొడవు ఉంది మొన్న కొలిసింది కదా ఆమె కొలవకున్నా కానీ నేను వచ్చి 10 నిమిషాలు నేను మొత్తం ఎంత ఉందనేది కొలిసిన నేను నిలబడ్డా కానీ ఎంత భూమి ఉందని ఈ భూమి ఎకరం భూమిని 2 ఎకరాల భూమి అయితే ఏరాదు కదా
ఈడ ఎకరం భూమి అంటే ఎకరమే ఉంటుంది. ఈడ మనకు 10 ఎకరాల భూమి ఉంది ఇటు ఆడ నుంచి ఇటు దాకా. ఆ 10 ఎకరాల భూములు సాగు చేసినంత ఎంత పైసలు ఉంటాయి అంతవరకు ఇస్తాం. ఇది అయిపోయాక ఎన్ని మొట్లు ఉన్నాయి ఒక్కొక్క మొట్టు లెక్క పెడతాం. మీరు గుంతలు తీస్తురు కదా, మొట్లు అంటే తీసినాం సార్ అంటే కాదు కదా, తగిన గుంతలు ఉంటాయి అంతేనా కాదా, లెక్క పెడతాం. 100 ఉన్నాయా, 200 ఉన్నాయా, 300 ఉన్నాయా అన్నీ లెక్క పెట్టి అందరికీ కలిసి ఇస్తాం. ఇట్లా లెక్క చూస్తే మారుతాయి పైసలు. ఒకడ లేని కాడ 10 ఎక్కువైనా రాస్తాం. ఇక్కడ చేసే కాడ కలిపే కాడ కలుపుతాం. వేరే కాడ ఇప్పుడు ఇది అయిపోయాక ఫారం పని పెట్టినాం, లేకపోతే కాలువ పని పెట్టినాం. కాలువ పొడవు ఎంత ఉందో కిలోమీటర్ ఉంటే కిలోమీటర్ రాస్తాం, కానీ 2 కిలోమీటర్ రాయరాదు కదా. ఇక్కడ మొట్లు 10 అన్న కాడ 20 రావచ్చు. అర్థమైందా? కాలువ పని చేసినప్పుడు కష్టం ఉంటుంది, లేకపోతే ఫారం పని చేసినప్పుడు కష్టం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా ఇవాళ 2 గంటలు 3 గంటలు చేసినా కానీ అప్పుడు ఖచ్చితంగా 4 గంటలు చేసి కష్టపడితేనే అప్పుడు 300 వస్తాయి, లేకపోతే 200 వస్తాయి. వారం 100 వస్తుంది మీరు చేసిన పనికి. అది ఖచ్చితంగా కొలిచేస్తాం. అంటే మీకు పని ఎట్లుంటుంది అంటే వారం అలగటి పని ఇచ్చినప్పుడు ఒక ఈజీగా చేసుకోరు, తొందర చేసుకోరు. కష్టం ఉన్న పని ఒక గంట ఎక్కువ వేసుకొని అన్నా 300 పని చేసుకొని పోవాలి. ఓకేనా? ఇప్పుడైతే 200 300 కానీ 280 90 అట్లా పడుతున్నాయి ఈ 2-3 వారాల నుంచి. ఇంకో వారం కూడా వెళ్తుంది పని మీకు. ఈ వారం అయిపోయినా ఇంకో వారం కూడా అటు కూడా వెళ్తుంది. 300 నీకు పైసలు పడతలేవు కదా, పడితే తెలుసు. పడుతున్నాయా? వచ్చిన కాంచెలు పైసలు పడ్డాయా? అంతకుముందు పడ్డాయా? ఈ పని చేసిన కాంచెలు పడలే కదా పైసలు, గవర్నమెంట్ ఇయ్యలే ఇంకా ఇస్తుంది. ఇంకేమైనా అడుగుతారా? ఏం చేద్దాం? 4 గంటలు అయితే ఉండాలి కదా ఖచ్చితంగా. 6:30కు ఉంటే 7:30 8:30 9:30 10:30 దాంట్లో అటెండెన్స్ పోయినా 11 పోతురు కదా. మరి ఇక నువ్వు పోయేది లెక్కలేదు. ఇక ఈడ ఫోటో తీసిన లెక్కనే. ఇప్పుడు ఫస్ట్ ఫోటో రాగానే ఫోటో తీసుకుంటుందా, ఆ ఫోటో టైం మళ్ళీ 4 గంటల తర్వాత ఇంకో ఫోటో వస్తుంది అట్లా. లేకపోతే మిమ్మల్ని ఈడ ఎండలా నిలబెట్టాలని ఏం లేదు. గవర్నమెంట్ ఖచ్చితంగా చేసింది. ఫస్ట్ ఫోటో తర్వాత 4 గంటలు ఆగాలి. 4 గంటలు అంటే సాయంత్రం 4 గంటలు ఆగాలి. ఫస్ట్ ఫోటో 6:30 కొడితే అట్లా 4 గంటల తర్వాత 11:30కి వస్తుంది. మళ్ళీ ఆ 11:30 మీరు 6కే రారి. 6కి వచ్చి 5 లీటర్ల డబ్బా తెచ్చుకోరి. అయితే మీ సెక్రటరీ చెప్తా. మరి చెప్పినావు మొన్న ఏమన్నా? మీ ఊర్లో వాటర్ ప్లాంట్ ఉందా? ఏది గవర్నమెంట్దేనా? గవర్నమెంట్దేనా వాటర్ ప్లాంట్? గవర్నమెంట్ కానీ వేలం వేసారు కదా, వాళ్ళు ఎందుకు పోతారు? వాళ్ళు పోయారు. సెక్రటరీకి నేను అడుగుతుంది, చెప్తాము. 4 డబ్బాలు అయితే సరిపోతాయి కదా రోజున. మీరు 40 మంది వస్తురా? 40-50 మంది వస్తురు. మరి మనిషికో 2 లీటర్లు వేసుకొని 80 లీటర్లు కావాలి. 80 లీటర్లు అంటే 4 డిబ్బాలు కావాలి. 2 లీటర్లు కావాలి. మరి మీరు మనిషికో డబ్బా తెచ్చుకోరి. థమ్స్ అప్ డబ్బా 2 లీటర్లు తెచ్చుకుంటారా? అయిపోతున్నాయి. గడపారలు ఈయన పెట్టిపోతలేరా? గడపార బారాలు ఈయన పెట్టిపోతారు కదా. ఇప్పుడు ఎన్ని రోజులు లాగుంటుంది మీ ఖాళీ పని? మళ్ళీ పొలాలు అంటే అరే పోతారా ఇల్లు? 7వ నెల దాకా 4వ నెల అవుతుంది. 5వ నెల 6వ నెల దాకా పని పెడతాం. ఏదో ఒకటి పని పెడతాం. అచ్చటోళ్ళు 100 రోజులు పూర్తి చేసుకోరి. తర్వాత మేము పని ఎప్పుడు లేనప్పుడు అడుగు. ఈ 2 నెలలు అయితే పని పెడతాం ఏదో ఒకటి. ఆ 2 నెలలు అయితే 100 రోజులు నింపుకోరు అందరు. ఈ వచ్చిన 50 మంది ఉన్నారు, 40-50 మంది ఉన్నారు కదా. వచ్చిన 40-50 మంది, మీ ఊరు చిన్నది కాబట్టి 40-50 మంది వచ్చిన వాళ్ళు ఎవరైతే పనికి వచ్చిరో వాళ్ళు ఈ 2 నెలల్లో 100 రోజులు నింపుకోరు. 2 ఉంటే తొందర అయిపోతుంది. ఒకరు ఉంటే 2-3 నెలలు దాకా ఉంటుంది. కానీ ఈ 2 నెలలే నడిపిస్తాం పని. 4 నెలలు ఉన్నామా? 4వ నెల 5వ నెల 6వ నెల 6 నెలల వర్షం కొడితే బంద్ అవుతుంది. ఈ 2 నెలలు నడుస్తాయి. 2 నెలలు అయితే రెగ్యులర్ రా 100 రోజులు నింపుకోరు. 100 రోజులు ఎవరైతే భూమి లేని వాళ్ళు 100 రోజులు నింపుకున్నారో వాళ్ళకు 6-12,000 వస్తుంది వచ్చే సంవత్సరంలో. All I want
you